ట్రంప్పై కాల్పుల ఘటనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాల్చింది ఎవరు, ఎందుకు కాల్చారు, ఎన్నికల వేళ ఈ ఘటన వెనుక ఇంకేదైనా కారణం ఉందా? దీనిపై అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఏం చెప్తోంది అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇస్కాన్ సంస్థ చేసిన ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని అటువైపు మళ్లేలా చేసింది. ఈ మహత్తర రథయాత్ర జరుగుతున్న వేళ ట్రంప్కు ప్రాణగండం తప్పడానికి పూరీ జగన్నాథుడే కారణమని ఇస్కాన్ ప్రకటించింది. పూరీ జగన్నాథ రథయాత్రతో ట్రంప్కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వెల్లడించింది. 1976లో అప్పటి యువ రియల్ ఎస్టేట్ దిగ్గజం ట్రంప్ రథయాత్ర రథాల ఉచిత నిర్మాణం కోసం తన రైల్ యాడ్ను అందించాడు. ఇస్కాన్ భక్తులకు రవాణా సవాళ్లను అధిగమించడంలో సహాయం చేశాడు. ఈ దాడిలో అతను త్రుటిలో తప్పించుకోవడం ఆ జగన్నాథుని దయను చాటుతుందని ఎందరో భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా పేలిన తూటా అత్యాధునిక AR-15 రైఫిల్గా FBI గుర్తించింది. దీంతో ఇప్పుడు ఈ రైఫిల్పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సామూహిక జనహనన ఆయుధంగా దీనికి పేరుంది. తుపాకీ సంస్కృతిని నిలువెల్లా నింపుకున్న అమెరికా సమాజం పిస్తోలు వంటి చిన్న ఆయుధాలనే కాకుండా సైన్యం వాడే పెద్ద రైఫిళ్లను పోగేసుకోవడం వలన ఉత్పన్నమయ్యే దుష్పరిణామాలకు తాజా ఉదంతం అద్దం పడుతోంది. ఇస్కాన్ ప్రకారం 48 ఏళ్ల క్రితం ట్రంప్ పూరీ జగన్నాథ రథయాత్రకు సహకారం అందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రథయాత్రలు సాగుతున్నాయి. ఈ సమయంలోనే ట్రంప్పై కాల్పులు జరగడం, ఆయన హత్యాయత్నం నుంచి తప్పించుకోవడం భగవంతుడి అనుగ్రహమే అని ఇస్కాన్ వెల్లడించింది. ఇక ట్రంప్ 48 ఏళ్ల క్రితం చేసిన సహాయం ఏమిటంటే 1976లో ఇస్కాన్ భక్తులు రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసేందుకు ఉచితంగా తన ట్రైన్ యార్డ్ను ఇచ్చి సహకరించారు. దీంతో జగన్నాథుడి కృప డొనాల్డ్ ట్రంప్పై ఉందని పేర్కొంటున్నారు. స్వామివారి దీవెనతోనే ప్రాణగండం తప్పిందని ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ కూడా చేతులు జోడించి మొత్తానికి తనకు ప్రాణగండం తప్పినందుకు చాలా సంతోషపడుతున్నారు.